నమస్కారం. ఎస్సీఆర్టీ మరియు టీశాట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అకాడమిక్ రీఇన్ఫోర్స్మెంట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జనరల్ సైన్స్లో 6th క్లాస్ లెసన్కి సంబంధించి మనకు 6th క్లాస్లో 16 లెసన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు డిసెంబర్ నెల ముగుస్తుంది. కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. జనవరి నుంచి మనకి ఏప్రిల్ వరకు కాబోతున్న ఇంకా 4 లెసన్స్ ఉన్నాయి. ఆ 4 లెసన్లకు సంబంధించి ఇది ఫార్మేటివ్ 4కి సంబంధించిన లెసన్స్ ఇవి. వీటికి సంబంధించిన అంశాలను చర్చించడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో నా పక్కన ఉన్న మేడం హారతి మేడం జెడ్పీహెచ్ఎస్ ఆల్వాల్ నుంచి వచ్చారు. రెండవ వ్యక్తి ప్రవీణ్ కుమార్, ఆయన జెడ్పీహెచ్ఎస్ కొమరవెల్లి నుంచి వచ్చారు, సిద్దిపేట జిల్లా. చివరిలో ఉన్న రిసోర్స్ పర్సన్ కృష్ణవేణి కందుకూరి, జెడ్పీహెచ్ఎస్ స్కూలు, జనగాం జిల్లా. సో వీళ్ళందరూ ఎస్సీఆర్టీతో అనుబంధం ఉన్న వ్యక్తులు, రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరిస్తున్నారు వివిధ యాక్టివిటీస్లో. సో ఈనాటి కార్యక్రమంలో మనం 6th క్లాస్కి సంబంధించి జనవరి నెలకు సంబంధించిన 13వ పాఠం హౌ డు వి మెజర్ అనే లెసన్కి సంబంధించిన అంశాలు మరియు దాని తర్వాత ఉన్న జంతువుల్లో చలనాలు సంబంధించిన పాఠంకి సంబంధించి మనం ఎట్లా పిల్లలకి మనం చెప్పగలిగితే అంశాలను చేరవేయగలుగుతాము. మనం ఒక స్ట్రక్చర్ అనుకున్నాము. ఆ స్ట్రక్చర్ ఏంటంటే ఇందులో ఉన్న కనీసం ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయో తెలియాలి మనకి. ఫస్ట్ ఒక లెసన్ చెప్పబోతున్నామంటే ఆ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, ఆ కాన్సెప్ట్స్లో మళ్ళీ సబ్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, తర్వాత ఆ కాన్సెప్ట్స్ రావాలంటే పిల్లలకి ఏ ప్రీరిక్విజిట్స్ వచ్చి ఉండాలి, వాళ్ళు గతం 3, 4, 5 తరగతుల్లో చదువుకున్న అంశాలు, సామాన్య శాస్త్రంకి సంబంధించిన అంశాలు, మ్యాథ్స్లో కూడా ఉన్నాయి కొన్ని, వాళ్ళకు వాటి మీద అవగాహన కలిగి ఉండాలి. ఆ ఏ ప్రీరిక్విజిట్స్ ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దానిలో సబ్ కాన్సెప్ట్స్ని మనం ఏ రకమైన స్ట్రాటజీస్ని ఫాలో అవుతూ మనం పిల్లలకు చేరవేస్తే ఫలవంతంగా మనం ఈ అంశాలను చేరవేస్తామనే అంశాలను ఈరోజు మనం చర్చిస్తాము. సో వాటితో పాటు కనీసం ఎల్ఓస్ అనేవి మనకు ఆల్రెడీ మనం గత వేసవికాలంలో జరిగిన ట్రైనింగ్స్లో మనం వీటిని బాగా ఫోకస్ చేశాము. కనీసం ఒక కాన్సెప్ట్స్ చదివిన తర్వాత పిల్లల్లో ఏ ఎల్ఓస్ వచ్చి ఉండాలనే దాని మీద మనం ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. ఈ కార్యక్రమం పిల్లలకి మరియు ఉపాధ్యాయులకు సంబంధించింది. సో ముందుగా మనము ఈ లెసన్లో 13వ లెసన్లో హౌ డు వి మెజర్ అనే లెసన్కి సంబంధించి కాన్సెప్ట్స్ ఏమన్నాయో హారతి మేడం చెప్తారు. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ అకాడమిక్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి లెర్నింగ్ హౌ టు మెజర్ అనే పాఠ్యాంశానికి సంబంధించి కీ కాన్సెప్ట్స్ ఏమున్నాయో వాటి కోసం డిస్కస్ చేసుకుంటాం. ముఖ్యంగా ఈ పాఠ్యాంశంలో మనము లెంత్, వాల్యూమ్ మరియు ఏరియా ఈ 3 విషయాలకి సంబంధించినటువంటి విషయాలపైన చర్చించుకుంటాం. లెంత్ అంటే ఇక్కడ పొడవుని కొలవడం. పొడవు ఒకటి మనం స్ట్రైట్గా ఉన్న వాటికి, వక్రతలంగా ఉన్న వాటికి ఏ విధంగా లెంత్ని మెజర్ చేస్తామో తెలుసుకుంటాం. మరియు వాల్యూమ్కి సంబంధించి వచ్చేవరకు సాలిడ్స్ మరియు లిక్విడ్కి సంబంధించి వాటి యొక్క ఘనపరిమాణాన్ని తెలుసుకుంటూ ఉంటాం. మరియు ఏరియాకి సంబంధించి క్రమాకార పద్ధతిలో ఉన్నటువంటి వస్తువులకు, అక్రమాకార పద్ధతిలో ఉన్నటువంటి వస్తువుల యొక్క ఏరియాని మనము విపులంగా తెలుసుకుందాం. ఓకే అమ్మా. సో ఈ పాఠంలో ఇప్పటివరకు మనం మేడం చెప్పింది 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆ 3 ముఖ్య అంశాల్లో ముఖ్యంగా మెజరింగ్ ది లెంత్, మెజరింగ్ ది వాల్యూమ్, మెజరింగ్ ది ఏరియా. సో ఈ 3 అంశాలు మనకు రావాలంటే ఏ ప్రీరిక్విజిట్స్ వచ్చి ఉండాలనేది మనకు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ వివరిస్తారు. నమస్కారం అండి, నేను ప్రవీణ్ కుమార్, కొమరవెల్లి. అయితే హౌ టు మెజర్ అనేటువంటి లెసన్లో ఈ లెసన్ 6వ తరగతిలో ఉన్నటువంటి లెసన్కి ఖచ్చితంగా మనకు పాత క్లాసులలో అంటే ప్రీవియస్ క్లాసులలో నేర్చుకున్నటువంటి ప్రీరిక్విజిట్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. పాత క్లాసులలో ఈవీఎస్ నుంచి, తర్వాత మ్యాథమెటిక్స్ నుంచి కూడా కొన్ని ప్రీరిక్విజిట్స్, ప్రీ కాన్సెప్ట్ అయితే చెప్పి ఉన్నాము. కాబట్టి పిల్లలు ఈ పాఠంలో ఉన్నటువంటి ఆ మెజరింగ్ టూల్స్ అన్నీ తెలుసుకోవాలంటే గతంలో చదువుకున్నటువంటి మ్యాథమెటిక్స్లో కులమానము, ద్రవ్యమానము అనేటువంటి చాప్టర్లు గతంలో చదివి ఉన్నారు. తర్వాత ట్రెడిషనల్ మెథడ్స్లో వాళ్ళ డే టు డే లైఫ్లో యూజ్ చేసేటువంటి ఏదైనా వస్తువులు కొలిచేటువంటి విధానాలు అంటే ద్రవాలు అయితేనేమో లీటర్లలో,
మిల్లీ లీటర్లలో అలాంటివి తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకా కొన్ని కిలో బాట్లలో కూడా తీసుకొని తూనికలు కొలతలు లాంటి పాఠాలు ఉంటాయి. ఆ బాట్లు అట్లాంటి వాటిని కూడా గతంలో తెలిసి ఉండాలి. వాటిని ఇప్పుడు జరిగేటువంటి లెసన్తో ఖచ్చితంగా కోరిలేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ డే టు డే లైఫ్లో దూరాలను లెంత్ని కొలవడానికి ట్రెడిషనల్ మెథడ్స్ ఉన్నటువంటి హ్యాండ్ స్పాన్స్, క్యూబిట్స్, ఫూట్స్ ఇలాంటివి గతంలో వాళ్ళు చూసి ఉంటారు. కాకపోతే వాటికి అక్యురేట్ కొలతలు ఎలా ఉండాలి అనేటువంటిది ఇప్పుడు ఈ లెసన్లో స్కేల్ కథలు అట్లాంటివి అవన్నీ చెప్పుకుంటూ రావాల్సి వస్తుంది. కాబట్టి ఈ లెసన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన కల్పించడానికి గతంలో నేర్చుకున్నటువంటి అంశాలన్నిట్లను ఇక్కడ జోడిస్తూ ఈ పాఠంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ పాఠంలో చివరిగా ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. అక్యురేట్గా ఈ కొలతలు అనేటువంటివి అక్యురేట్గా క్రమాకార వస్తువులు, అక్రమాకార వస్తువులు, వాల్యూమ్స్ ఇట్లా ప్రతిదాన్ని అక్యురేట్గా ఈ లెసన్లో వేటి ద్వారా కొలుస్తామనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు మార్నింగ్ లేచినప్పటి నుంచి టూత్పేస్ట్ గ్రాములలో ఉంటుందని చెప్పి, తర్వాత వాటర్ యూజ్ చేస్తారు లీటర్లో అని చెప్పి, ఇవి వాళ్ళ నిజ జీవితానికి అనుగుణంగా కోరిలేట్ చేస్తూ చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ లెసన్ రావాలి అని అంటే గతంలో జరిగినటువంటి ఈవీఎస్ అంటే ప్రైమరీ స్కూల్ లెవెల్లో నేర్చుకున్నటువంటి ప్రతి పాఠాన్ని కూడా ఖచ్చితంగా చెప్పి వాటిని ఇక్కడ తీసుకురావాల్సి ఉంటుంది. వాటిని కోరిలేట్ చేస్తూనే ఈ లెసన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. చక్కగా చెప్పారు ప్రవీణ్ గారు. మనం ప్రవీణ్ చెప్పినట్టు మనకు పిల్లలు మన 6th క్లాస్ వచ్చే పిల్లలు 4th, 5thలో ఉండే కాన్సెప్ట్స్ మీద అవగాహన కలిగి ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ మనం మళ్ళీ ఒకసారి పిల్లల్లో పునర్బలనాన్ని చేకూరుస్తూ రీఇన్ఫోర్స్ చేస్తూ మళ్ళీ ఒకసారి గుర్తు చేసి వాటి మీద పూర్తి అవగాహన కల్పించిన తర్వాతనే కరెంట్ కంటెంట్ని మనం డీల్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది మనందరం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశము. ప్రీరిక్విజిట్స్ మీద బాగా ఫోకస్ చేయాలి మనం. ఇప్పుడు ఈ టాపిక్లో ఉన్న సబ్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ సబ్ కాన్సెప్ట్స్ని మనం ఎట్లా వివరించవచ్చు, ఆ వివరణ ఏంటో ఇప్పుడు మనకి మేడం గారు చెప్తారు. Good morning children, hope you are doing well. Today our lesson is learning how to measure. In this lesson we have 3 main concepts. One is how to measure the length, next one is the how to measure the area, and another one is the how to measure the volume. So before going to the lesson topics, first we will do some activities. మనం కొన్ని activities ని చేద్దాం. ఈ activities లో teacher will ask the children to come to their table, వాళ్ళ టేబుల్ దగ్గరికి పిలిచి దే విల్ మెజర్ విత్ దేర్ హ్యాండ్ స్పాన్స్. హ్యాండ్ స్పాన్ అంటే తెలుసు కదండి, దీనిని మనం హ్యాండ్ స్పాన్ అంటాము. విత్ ద హ్యాండ్ స్పాన్ ద చిల్డ్రన్ విల్ డూ ద మెజరింగ్. టేబుల్ యొక్క లెంత్ని, టేబుల్ యొక్క పొడవుని వారి యొక్క హ్యాండ్ స్పాన్ తోటి కొలవాలి. కొలిచినటువంటి దానినంతా కూడా వాళ్ళు టేబుల్లో వరుసగా ఒకరి తర్వాత ఒకరు పిల్లల పేర్లు రాస్తూ హౌ మెనీ హ్యాండ్ స్పాన్స్ దే గాట్ వైల్ డూయింగ్ ద మెజరింగ్. వాళ్ళు కొలుస్తున్నప్పుడు కొందరికి 10 హ్యాండ్ స్పాన్స్ రావచ్చు, కొందరికి 11, కొందరికి 12. సో చిల్డ్రన్ విల్ కంప్లీట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద టేబుల్. ఆ టేబుల్ మొత్తం నింపిన తర్వాత దెన్ ద టీచర్ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. అప్పుడు టీచర్ పిల్లల్ని ప్రశ్నలు అడుగుతారు. హౌ మెనీ యూ గాట్ ద నెంబర్ ఆఫ్ స్పాన్స్, ఎన్ని స్పాన్స్ వచ్చాయి, ఎవరికి ఎక్కువగా వచ్చాయి, హౌ మెనీ గాట్ ద మోర్ నెంబర్ హ్యాండ్ స్పాన్స్ అండ్ హౌ మెనీ గాట్ ద లెస్ నెంబర్ హ్యాండ్ స్పాన్స్. ఎవరికి ఎక్కువగా వచ్చాయి, ఎవరికి తక్కువగా వచ్చాయి అనేటిది పిల్లలందరినీ టీచర్ అక్కడ ప్రశ్నలు వేసినప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా ఆన్సర్ చెప్తారు. మేడం నాకు 11 వచ్చాయి, నాకు 12 వచ్చాయి అని చెప్పేసి. దెన్ టీచర్ మళ్ళీ అదే అడుగుతారు, ఎందుకు మరి ఇంత డిఫరెంట్ వచ్చింది. ఈవెన్ మనందరం ఒకటే టేబుల్ పొడవు కొలిచినప్పుడు వై ద డిఫరెన్స్ ఈస్ బిట్వీన్ ఇన్ సేమ్ మెజర్మెంట్స్, ఒకటే టేబుల్ని కొలిచినప్పుడు ఎందుకు తేడా రావడం జరిగింది. సో పిల్లలు ఆటోమేటికల్గా చెప్తారు, మేడం ఒకరిది హ్యాండ్ స్పాన్ ఈజ్ బిగ్గా ఉంది, ఒకరిదేమో చిన్నదిగా ఉంది, సో వీ గాట్ ద డిఫరెంట్ హ్యాండ్ స్పాన్స్. మరి నెక్స్ట్ అదే యాక్టివిటీని ఇంకొక రూపంలో కూడా చేయవచ్చు. పిల్లలందరినీ పిలిచి వాళ్ళ క్లాస్ రూమ్ యొక్క పొడవుని విత్ దేర్ ఫుట్ స్పాన్ అంటే తెలుసు కదండి, కాలి అడుగులతోటి కొలవమని చెప్పాలి. ఇలా చెప్పినప్పుడు మళ్ళీ పిల్లలంతా కూడా దే విల్ పార్టిసిపేట్ ఇన్ వెరీ ఉత్సాహంతో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళంతా మెజరింగ్ చేసేసి అగైన్ దే ఫిల్ ద టేబుల్, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి టేబుల్ని ఫిలప్ చేస్తూ ఉంటారు. కొందరికి 10 అడుగులు వస్తుంది, కొందరికి 11 ఫుట్ స్పాన్స్ వస్తాయి, కొందరికి 12 ఫుట్ స్పాన్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ టీచర్ మళ్ళీ ప్రశ్నలు అడుగుతారు, ఎవరికి ఎన్ని ఫుట్ స్పాన్స్ వచ్చాయి, హౌ మెనీ నెంబర్స్ ఆఫ్ ద ఫుట్ స్పాన్స్ యూ గాట్, ఎన్ని వచ్చాయి. సో పిల్లలు ఆన్సర్ చేస్తుంటారు, ఇన్ని స్పాన్స్ వచ్చాయి. ఎందుకు మరి ఒకటే గది పొడవై ఉండి కూడా ఎందుకు ఇట్లా రకరకాలుగా ఫుట్ స్పాన్స్ రావడం జరిగింది.
సో మళ్ళీ పిల్లలు అంటారు కొందరు అడుగులు పెద్దవిగా ఉన్నాయి మేడం, కొందరి చిన్నగా ఉన్నాయి. సో ఇక్కడ ఒకటే గది పొడవు కొలిచినప్పటికీ రకరకాలుగా రావడం. సో దిస్ ఈజ్ నాట్ ఏ స్టాండర్డ్ మెథడ్. అంటే ఒక పొడవుని కొలవాలి, ఒక లెంత్ని కొలవాలి అంటే దిస్ ఈజ్ నాట్ ఏ స్టాండర్డ్ మెథడ్. మరి స్టాండర్డ్ మెథడ్కి మనం ఏది వాడాలి? ఇది తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న స్కేల్ కథ చెప్పుకుందాం. కొన్ని వందల సంవత్సరాల క్రితము ఒక పొడవైన మనిషి హీ వెంట్ టు ఏ షాప్ టు బై క్లాత్ను కొనడానికి ఒక షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళి హీ ఆస్క్డ్, అప్పటికి ఇంకా స్టాండర్డ్ మెథడ్స్ రాలేదు కాబట్టి హీ ఆస్క్డ్ ది షాప్ కీపర్ టు గివ్ 3.5 క్యూబిట్స్, 3.5 క్యూబిట్స్ ఉన్నటువంటి మూరలు ఉన్నటువంటి క్లాత్ కావాలి అని అడుగుతాడు. దెన్ షాప్ కీపర్ హీ మెజర్డ్ విత్ హిస్ క్యూబిట్. షాప్ కీపర్ యొక్క క్యూబిట్ తోటి ఆయన 3.5 క్యూబిట్స్ కొలిచి హీ గేవ్ టు ద టాల్ పర్సన్. టాల్ పర్సన్కి డౌట్ వస్తుంది దట్ షాప్ కీపర్ హ్యాడ్ చీటెడ్ హిమ్, షాప్ కీపర్ తనను మోసం చేశాడు అని అనిపించి అగైన్ హీ మెజర్డ్, తన క్యూబిట్ తోటి తను మెజర్ చేసుకోవడం మొదలు పెడతాడు. అప్పుడు అది అట్లీస్ట్ 3 క్యూబిట్స్ క్లాత్ కూడా రాదు. ఆ 3 క్యూబిట్స్ క్లాత్ కూడా రాకపోయేసరికి అగైన్ హీ ఆస్క్డ్ ద షాప్ కీపర్, నేను ఐ ఆస్క్డ్ టు 3.5 క్యూబిట్స్, నేను 3.5 క్యూబిట్స్ అడిగాను, బట్ యూ గేవ్ మీ ఓన్లీ లెస్ దాన్ 3 క్యూబిట్స్ అని చెప్పేసి గొడవ పెట్టడం మొదలు పెడతాడు. అంటే లేదు ఐ గేవ్ యూ పర్ఫెక్ట్, చూడండి నా కొలతలతోటి చూడండి 3.5 క్యూబిట్స్ ఉంది అని చెప్పి చెప్తాడు. సో ఇలా గొడవలు, అంటే అక్కడ స్టాండర్డ్ అయినటువంటి మెథడ్స్ లేకపోవడం వల్ల వాళ్ళ మధ్య గొడవలు జరుగుతుండేది. అంతేకాకుండా ఆ రోజుల్లో పొలాలను కొలిచేటప్పుడు లేదా ప్లేస్లను కొలిచేటప్పుడు దే యూజ్డ్ ద రోప్స్, తాళ్లతోటి కొలవడం మొదలుపెట్టేది. బట్ అది కూడా ఒక స్టాండర్డ్ మెథడ్ కాకపోవడం వల్ల ప్రజల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఇలా గొడవలు అవుతున్నాయని చెప్పేసి ఏం చెప్పారు, కొందరు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళు దే డిసైడెడ్ దట్ వీ హ్యావ్ ఎ స్టాండర్డ్ మెథడ్, మన ప్రాంతంలో ఒక స్టాండర్డ్ మెథడ్ అనేది వాడాలి, దట్ ఈస్ ది స్కేల్, ఒక స్కేల్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దే యూజ్డ్ ద స్కేల్. ఆ స్కేల్ని వాళ్ళు ఎలా చేశారు, మనందరికీ తెలిసిందే స్కేల్, దాంతోపాటు మెజరింగ్, ప్రాపర్ మెజరింగ్ ఉండాలి దీనికి అని చెప్పేసి ది క్రియేట్ ఏ స్కేల్. అలా కొన్ని ప్రాంతాలలో స్కేల్స్ని వాడేది. మరి ఒక ప్రాంతంలో వాళ్ళ రాజుగారి యొక్క ముక్కు నుంచి మిడిల్ ఫింగర్ ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ని దే మెజర్డ్ యాజ్ ఏ యాడ్. అంటే ముక్కు ప్లస్ ఈ చేతికి ఉన్నటువంటి ఈ లెంత్ని వాళ్ళు ఒక యాడ్గా కొలిచేటి వాళ్ళు. అగైన్ యాడ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 ఈక్వల్ ఫూట్స్. ఒక యాడ్ అనేది 3 అడుగులతోటి కొలవబడింది. 3 అడుగులు అంటే మళ్ళీ అగైన్ ఫూట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 12 ఇంచెస్, అగైన్ ఇంచెస్ ఆల్సో డివైడెడ్ ఇంటూ సబ్ యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది. కానీ ఇదంతా ఎవరి ప్రాంతంలో వాళ్ళు సపరేట్గా వాళ్ళకంటూ ఒక మెజర్మెంట్స్ పెట్టారు. బట్ మనందరికీ తెలిసిందే దేశాలన్నీ కూడా వ్యాపారం వాణిజ్యం చేస్తుంటాయి. వెన్ ద ట్రేడ్ ఈజ్ గోయింగ్ ఆన్, ట్రేడ్ జరుగుతున్నప్పుడు ఒకరి దగ్గర ఒకరి కొలతలు, మరొకరి దగ్గర మరొకరి కొలతలు ఉండేసరికి ప్రాంతాల మధ్య దేశాల మధ్య గొడవలు రావడం జరిగింది. ఇలా గొడవలు అవుతున్న కొద్దీ మళ్ళీ తర్వాత ఇన్ ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ద పీపుల్ డిసైడెడ్ దట్ ఇలా కాదు, మనం అందరము ఒకటే మెజరింగ్ మెథడ్ని వాడాలి, దట్ ఈస్ ద మీటర్ అనేటువంటి దానిని మనం మెజరింగ్గా వాడదాము. దిస్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్లు ఉన్న దానిని ఒక మీటర్గా కొలుస్తాము. అగైన్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు స్టాండర్డైజ్ అయినటువంటి ఒక మీటర్ని తయారు చేయడం జరిగింది. వాళ్ళు తయారు చేసినటువంటిది ప్లాటినం అండ్ ఇరీడియం తోటి తయారు చేసినటువంటి మెటల్ తోటి తయారు చేసిన స్కేల్. అది ఇప్పటికీ కూడా ఫ్రాన్స్ మ్యూజియంలో వాళ్ళు అక్కడ దాచిపెట్టారండి. అప్పటి నుంచి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా దే యూజ్డ్ ఫర్ మెజరింగ్ లెంత్, దట్ ఈస్ ద మీటర్ తోటే మనం పొడవులను కొలవాలి అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. మరి ఈ లెన్స్ అనేది మీటర్ అనేది నాట్ ఫర్ అన్నిటికీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు నుంచి మరొక ఊరికి మీటర్స్లలో మనం కొలవలేం. ద లాంగ్ డిస్టెన్స్ వీ కెనాట్ మెజర్ విత్ ద మీటర్స్. మరి లాంగ్ డిస్టెన్స్ హౌ కెన్ వీ మెజర్? వీ కెన్ మెజర్ విత్ ద కిలోమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలి, అక్కడ వీ కెనాట్ సే ద మీటర్స్, వీ కెన్ సే యాజ్ అ 150 కిలోమీటర్స్. లేదా హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు మళ్ళీ అగైన్ వీ సే దట్ 100 కిలోమీటర్స్. అంటే దూర ప్రాంతాలను కొలిచేటప్పుడు వీ కెన్ యూజ్ ద కిలోమీటర్స్.
మరి లాంగ్ డిస్టెన్స్ని వీ క్యాన్ మెజర్ విత్ ద కిలోమీటర్స్. మరి ఇంకా చాలా తక్కువ మందాలు ఉన్న వాటిని ఎలా కొలుస్తాము? ఇక్కడ మెజరింగ్ ద కాయిన్స్ అనేది ఒక చిన్న యాక్టివిటీ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారండి. ఈ మెజరింగ్ ద కాయిన్స్ అనేటువంటి యాక్టివిటీని మనం పిల్లల దగ్గర కానీ లేదా మన దగ్గర ఉన్నటువంటి సేమ్ కాయిన్స్, either 1 rupee కాయిన్స్ ఆర్ 2 rupees కాయిన్స్ ఆర్ 5 rupees కాయిన్స్, టేక్ 10 కాయిన్స్, ఒక 10 కాయిన్స్ని తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసి అమర్చేసి దానిని వీ కెన్ మెజర్ విత్ ద స్కేల్. వాటి యొక్క పొడవుని అంటే ఒకదాని తర్వాత అన్ని మనం కాయిన్స్ పెట్టిన తర్వాత స్కేల్ తోటి పెట్టి మనం మెజర్ చేసినట్లయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ 10 కాయిన్స్ ఇచ్చాము, 10 కాయిన్స్ని ఎంత వచ్చింది అనుకుందాం, ఒక 5 centimeters వచ్చింది అనుకుందాం. ఈ 5 centimeters డివైడెడ్ బై 10 అలా చేస్తే వచ్చినటువంటి ఆన్సర్ అనేటువంటిది ఒక్క కాయిన్ యొక్క మందంగా మనం చెప్తాం. ఈ విధంగా పొడవులన్నీ కొలిచేటందుకు వీ కెన్ యూజ్ ద మీటర్స్ ఆర్ ద మిల్లీమీటర్స్ని మనం ప్రామాణికమైన కొలతగా చెబుతాం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. మనం లెన్స్ని ఎప్పుడైనా సరే మనం స్టాండర్డైజ్ ఒక రాడ్ అనేది లేదా మీటర్ స్కేల్ అనేది ఉంది మనకి. ఆ మీటర్ స్కేల్లో మళ్ళీ సెంటీమీటర్స్ అని, మీటర్స్ అని, మిల్లీమీటర్స్ అని ఉన్నాయి. దూర ప్రాంతాలను కొలిసేటప్పుడు కిలోమీటర్లలో కొలుస్తాం మనము. లేదా ఒక స్మాల్ లైక్ కాయిన్, థిక్నెస్ ఆఫ్ కాయిన్ని మనం మెజర్ చేయాలనుకున్నప్పుడు సెంటీమీటర్స్ లేదా మిల్లీమీటర్స్ లాంటివి ఉపయోగిస్తాము. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ది వాల్యూమ్కి సంబంధించి, ఏది క్రమాకార వస్తువుల ఏరియా అన్న కానివ్వండి, అక్రమాకార వస్తువుల ఏరియా అని కానివ్వండి, వీటిని ఎట్లా కొలుస్తామో మళ్ళీ మేడం కృష్ణవేణి మేడం. సార్, వాల్యూమ్ అనేది అసలు వాట్ ఈజ్ ఎ వాల్యూమ్? వాల్యూమ్ అంటే ఒక వస్తువు ఆక్రమించేటువంటి పూర్తి ప్రదేశాన్ని, దట్ మీన్స్ అ బాడీ ఆక్యుపైజ్ దిస్ ప్లేస్. దీనిలో పొడవు, వెడల్పు, ఎత్తు, హైట్, విడ్త్, లెంత్, ఈ మూడింటిని మనం ఇక్కడ కొలుస్తాము. ఇలా కొలిచేటప్పుడు మనందరికీ తెలిసిందే, యాజ్ యూజువల్గా మెజరింగ్ సిలిండర్స్ని మనం వాడతామండి. ఇక్కడ లిక్విడ్స్ అన్నీ కూడా మనందరికి తెలిసిందే లీటర్స్లలో వీ మెజర్డ్ ఇవన్నీ కూడా. బట్ వెన్ ఎవర్ కమింగ్ టు ద అక్రమాకార లేదా ఒక రాయి కొలత కొలవాలి అనుకుందాం, రాయి యొక్క ఘన పరిమాణాన్ని కొలవాలి అనుకుందాం. రాయి యొక్క ఘన పరిమాణాన్ని ఎలా కొలుస్తాము? లిక్విడ్స్ అయితే వీ కెన్ యూజ్ విత్ ద మెజరింగ్ సిలిండర్స్. ఆ సిలిండర్స్లో ఉన్నటువంటి దాంతో దట్ ఈస్ 500 ml అని చెప్పి చెప్తూ ఉంటాం. అదే ఒక రాయిని తీసుకొని దానిని మెజరింగ్ చేయాలి. ఎలా చేస్తాం? ఇక్కడ ఒక మెజరింగ్ సిలిండర్ని తీసుకుంటాం. ఆ మెజరింగ్ సిలిండర్లో హాఫ్ ఆఫ్ ద వాటర్ని వీ కెన్ ఫిల్. ఆ మెజరింగ్ సిలిండర్లో సగం వాటర్ని నింపేస్తాము. నింపి ఎక్కడి వరకైతే వాటర్ని నింపామో దానిని మనం మార్క్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఏ. ఎక్కడి వరకైతే వాటర్ నింపామో అది ఏ అని నోట్ చేసుకుంటాం. దెన్ వీ టేక్ 1 stone. ఆ స్టోన్కి తీసుకొని వీ టై విత్ ద థ్రెడ్, దారంతో కట్టేసి వీ విల్ ఇమ్మర్స్ ఇన్ ద వాటర్. ఆ వాటర్లో ముంచినప్పుడు ఎంత వాటర్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయిందో మనం దానిని మళ్ళీ అగైన్ వీ విల్ నోట్ ద రికార్డ్. అక్కడ రికార్డ్ చేస్తాం ఎంతవరకు పెరిగింది అంటే ఆ పెరిగినటువంటి రీడింగ్ని మనం బీగా నోట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి, బి మైనస్ ఏగా వేస్తే ఎంత అయితే ఇంక్రీజ్ అయిందో దట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ దట్ స్టోన్. ఇది మనము ఇర్రెగ్యులర్ సాలిడ్స్ని మెజరింగ్ చేసేటువంటి మెథడ్. దీని యొక్క వాల్యూమ్, ఒక రాయి యొక్క వాల్యూమ్ని మెజర్ చేయాలంటే వీ కెన్ యూజ్ ద మెజరింగ్ సిలిండర్ అండ్ వీ ఫాలో దిస్ మెథడ్ సార్. సో ఓకే మ్యామ్, ఇప్పుడు అక్రమాకార వస్తువుల ఘనపరిమాణాన్ని తెలుసుకోవడం కోసం మనం ఒక మెజరింగ్ సిలిండర్ని తీసుకొని, మనకు పటంలో మన టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఇచ్చారు, లిక్విడ్ని వాటర్ని తీసుకొని ఆ వాటర్లో మనం అక్రమాకార ఏదైనా ఒక రాయిని ఒక థ్రెడ్తో కట్టి ముంచి ఆ పెరిగిన నీటి ఘనపరిమాణమే ఆ రాయి యొక్క ఘనపరిమాణంగా చెప్తాం మనం. అది B - A ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ దిస్ ఇర్రెగ్యులర్ స్టోన్. అలాగే ఇప్పుడు ఏరియాని ఎట్లా కొలుస్తాం? ఏరియా అంటే మనకి రెగ్యులర్ షేప్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఏరియా అని మనం కొలవడానికి మనకి ఇక్కడ పుస్తకాల్లో కూడా చాలా యాక్టివిటీస్ ఇచ్చారు. ఈ లెసన్ అంతా చిన్న చిన్న యాక్టివిటీస్తోనే ఉంది. ఆ ప్రతి యాక్టివిటీని మనం ఫోకస్ చేస్తూ ఈ మెజరింగ్ ది లెంత్ కానివ్వండి, మెజరింగ్ ది వాల్యూమ్ కానివ్వండి, అండ్ మెజరింగ్ ది ఏరియా కానివ్వండి మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఏరియాకి సంబంధించి క్లుప్తంగా చెప్పండి మ్యామ్. ఏరియా అనేది మనకి లెసన్లో
చాలా యాక్టివిటీస్ ఇచ్చారండి. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా పిల్లలు చాలా సంతోషంగా హ్యాపీగా అందరు చేసేటటువంటి యాక్టివిటీసే ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్నది చార్ట్ ఇచ్చారు, డ్రాయింగ్ చార్ట్ ఏ, డ్రాయింగ్ చార్ట్ బి అనేది. పిల్లలందరికీ చూపెట్టి ఇందులో విచ్ ఈస్ ద బిగ్గర్ అని అడిగినప్పుడు పిల్లలు వాళ్ళు అంటే చూచాయిగా చెప్తుంటారు, చార్ట్ ఏ పెద్దగా ఉండవచ్చు, చార్ట్ బి పెద్దగా ఉండవచ్చు అని చెప్పేసి. బట్ మనం నేర్చుకునేది సైన్స్ అనేది ఏది ఆషామాషిగా చెప్పేది కాదు, విత్ పర్ఫెక్ట్ ప్రూఫ్స్ అందరికీ అనిపించే విధంగా చెప్పడమే సైన్స్. కాబట్టి ఇక్కడ దానిని అంటే బిఫోర్ గోయింగ్ టు ద స్టాండర్డైజ్ మెథడ్, దానికంటే ముందు ఒక చిన్న యాక్టివిటీ తోటి ఏ విధంగా కొలుస్తామనేది ఈ డ్రాయింగ్ చార్ట్స్ని ఒక యాక్టివిటీగా ఇచ్చారండి. ఎలా చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్స్ ఉన్నటువంటి సేమ్ పిల్లలకు ఒక A4 షీట్స్ ఇచ్చేసి వాళ్ళను ఈ షేప్లో కట్ చేయండి అని అడుగుతాం. పిల్లలందరూ దే విల్ డూ ద యాక్టివిటీ. అక్కడ ఏం చేస్తారు, టేక్ ద మ్యాచ్ బాక్సెస్, ఎంటీ మ్యాచ్ బాక్సెస్. ఈ ఎంటీ మ్యాచ్ బాక్సెస్ని ఇచ్చేసి దాన్ని ఏంటి మొత్తము దాంట్లో ఫిలప్ చేయండి ఎంటీ మ్యాచ్ బాక్సెస్ అని అడుగుతాం. పిల్లలు సంతోషంగా మ్యాచ్ బాక్సెస్ అన్ని పెట్టిన తర్వాత ఏది విచ్ వన్ ఈజ్ నీడ్ మోర్ మ్యాచ్ బాక్సెస్ అని అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేసేదా ఏంటి చార్ట్ ఏ, చార్ట్ ఏకి ఎక్కువ మ్యాచ్ బాక్సెస్ పట్టాయి, సో దట్ ఈస్ ద బిగ్ వన్ అని చెప్పి చెప్తుంటారు. అసలు వాట్ ఈస్ ద ఏరియా, మరి ఇక్కడ ఏరియా అనేది ఎలా తెలుసుకుంటాం, అన్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పేస్, అంటే ఒక వస్తువు ఆక్రమించేటువంటి ఉపరితల ప్రదేశాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నా హ్యాండ్, ఈ హ్యాండ్ నేను ఒక టేబుల్ పైన పెట్టినప్పుడు నా చెయ్యి ఎంత ప్లేస్ను ఆక్యుపై చేసుకుందో దానిని మనము ఏరియా అని చెప్తాం. ఇలా ఏరియాను కౌంట్ చేసేటందుకు మనము 6th క్లాస్ కాబట్టి మనం వీ కెన్ యూజ్ ద గ్రాఫ్ షీట్స్. ఇక్కడ గ్రాఫ్ పేపర్స్ని వాడి మనం ఈ ఎక్స్పెరిమెంట్ ఈ యాక్టివిటీని కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ మళ్ళీ సేమ్ ఏంటి రెగ్యులర్ షేప్ అండ్ ఇర్రెగ్యులర్ షేప్ ఏరియాస్ని మనం ఎలా మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ షేప్ ఉంది అనుకుందాం, ఒక రెగ్యులర్ షేప్ ఉన్నటువంటి చార్ట్ని కట్ చేసి రెక్టాంగులర్ షేప్ ఆర్ స్క్వేర్ షేప్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా ఒక రెగ్యులర్ షేప్లో కట్ చేసేసి వి పుట్ ఆన్ ద గ్రాఫ్ పేపర్ పైన మనం పెట్టేసి దాని యొక్క అవుట్లైన్ని మనం డ్రా చేస్తాం. డ్రా చేసేసి ఆ చార్ట్ తీసేసిన తర్వాత వీ కెన్ మెజర్ విత్ ది గ్రాఫ్ పేపర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది పిల్లలు. గ్రాఫ్ పేపర్లో 1 యూనిట్ అంటాం, అంటే ఇన్ 1 యూనిట్ అది 1 సెంటీమీటర్ ఉంటుంది. 1 సెంటీమీటర్ లెంత్, 1 సెంటీమీటర్ విడ్త్ అనేది కనపడుతుంది. సో ఎప్పుడైతే మనము చార్ట్ గ్రాఫ్ పేపర్ పైన పెడతామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్ట్ అది PQRS అని పెట్టాము యాక్టివిటీ. సరే ఆ రెక్టాంగిల్ షేప్లో మనం చార్ట్ కట్ చేసి ఆ రెక్టాంగులర్ షేప్లో గ్రాఫ్ పేపర్ పైన ఎంతవరకు ఆక్యుపై చేసిందో దానిని ఏరియాగా కన్సిడర్ చేస్తాము. ఎన్ని యూనిట్స్ని ఆక్యుపై చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇట్ ఈస్ ఆక్యుపైడ్ ద 8 బాక్సెస్. 8 బాక్సెస్ని ఆక్యుపైడ్ చేసింది. సో 8 బాక్సెస్ అంటే ఒక యూనిట్ 1 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ ఏరియాస్ని మనం మెజర్ చేసేటప్పుడు సెంటీమీటర్ స్క్వేర్ తోటి చేస్తాం. సో ఇక్కడ 8 × 1 సెంటీమీటర్ స్క్వేర్, దానిని మనం మల్టిప్లై చేసేటప్పుడు ఓవరాల్గా వచ్చింది 8 సెంటీమీటర్ స్క్వేర్. సో దట్ రెక్టాంగులర్ షేప్ ఉన్నటువంటి ఆ షీట్ యొక్క ఏరియాను వి సేయింగ్ దట్ 8 సెంటీమీటర్ స్క్వేర్స్ ఆఫ్ ఏరియా. ఆ చార్ట్ 8 సెంటీమీటర్ల స్క్వేర్ వైశాల్యంని కలిగి ఉంది అని చెప్పగలుగుతాం. అదే ఇర్రెగ్యులర్ షేప్ ఉన్న దానిని చూసుకున్నట్లయితే కనుక సేమ్ దిస్ ప్రాసెస్ వీ కెన్ ఫాలో హియర్. మళ్ళీ ఇక్కడ కూడా మనము సేమ్ ఇదే మెథడ్ని వాడతామండి. అగైన్ వీ యూజ్ ద గ్రాఫ్ పేపర్. హియర్ వీఆర్ టేకింగ్ ద లీఫ్. ఇక్కడ లీఫ్ తీసుకుంటున్నాం. లీఫ్ తీసుకొని సేమ్ దాని యొక్క అవుట్లైన్ని మనం ఏం చేస్తాం, ఆ లీఫ్ చుట్టూరుగా అవుట్లైన్ని గీస్తాం. అవుట్లైన్ని గీసేసి హౌ మెనీ బాక్సెస్ ఇట్ ఈస్ ఆక్యుపైడ్, ఎన్ని బాక్సెస్ని అంటే ఎన్ని యూనిట్స్ని ఇది ఆక్యుపై చేసుకుందో దానిని కౌంట్ చేస్తాం. కౌంట్ చేసేటప్పుడు ఇంకొక చిన్నది ఏంటి అంటే ఏది హాఫ్ కంటే ఎక్కువ బాక్స్ని ఆక్యుపై చేసిందో, ఏది హాఫ్ కంటే ఎక్కువ యూనిట్ని ఆక్యుపై చేసిందో దానిని కూడా మనం ఒక యూనిట్గా కన్సిడర్ చేస్తాము. కానీ హాఫ్ కంటే తక్కువగా ఆక్యుపై చేసిన దాన్ని మాత్రం వీ కెనాట్ కౌంట్ యాజ్ ఏ యూనిట్. సో ఫుల్గా ఉన్నటువంటి బాక్స్, హాఫ్ కంటే ఎక్కువ ఉన్న బాక్స్ని మనం కౌంట్ చేసేసి దానిని ఫైనల్గా సేమ్ ఇప్పుడు క్రమాకారది ఎట్లా రెక్టాంగులర్ షేప్ చార్ట్ని మనం కౌంట్ చేసామో ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ బాక్సెస్ విచ్ వాజ్ ద లీఫ్ ఆక్యుపైడ్ అనే దానిని కౌంట్ చేసి ఫైనల్గా అన్ని నెంబర్ ఆఫ్ బాక్సెస్ దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దట్ లీఫ్ అని చెప్పేసి మనం ఆ ఆకు యొక్క వైశాల్యాన్ని చెప్పగలుగుతాం. మనం కొలతల్ని ఒకసారి చూద్దాము.
లెంత్ అయితే మనము మీటర్స్లలో కొలుస్తాము, అదే ఏరియాకి వచ్చేసరికి మీటర్ స్క్వేర్లలో కొలుస్తాము. లెంత్ని మిల్లీమీటర్స్లలో కొలిస్తే ఏరియాకి వచ్చేసరికి మిల్లీమీటర్ స్క్వేర్స్లలో కొలుస్తాం సార్. దిస్ ఈస్ ద స్టాండర్డ్ యూనిట్స్ ఫర్ లెంత్ అండ్ ఏరియా సార్. ఈ లెసన్కి సంబంధించి సో మెజరింగ్ ది లెంత్ ఎట్లా చేస్తాం, మనము ఏ యూనిట్స్ని వాడతాము, మెజరింగ్ ది వాల్యూమ్ కోసం మనం దేన్ని వాడతాము, క్యూబిక్ సెంటీమీటర్స్లో వాడతాం మనము, ఇర్రెగ్యులర్ వాడినప్పుడు ఏ యాక్టివిటీ చేయాలి, లిక్విడ్స్కి దేన్ని వాడతాం మనము, సాలిడ్స్కి దేన్ని వాడతాం అనేది చాలా వివరంగా టెక్స్ట్ బుక్లో ఇచ్చాము. మేడం కూడా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. తర్వాత ఏరియాని మనం చెప్పేటప్పుడు కూడా ఒక ఏరియాని మనం రెగ్యులర్గా సర్ఫేస్ ఉన్నప్పుడు ఏ పద్ధతి పాటిస్తామో, ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఏ పద్ధతి పాటిస్తామో చాలా టెక్స్ట్ బుక్లో కూడా యాక్టివిటీస్ 2-3 యాక్టివిటీస్ ఉన్నాయి. యాక్టివిటీస్ని మనం ఇక్కడ రకరకాల లీవ్స్ తీసుకొని మనకు ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఏరియాని తెలుసుకోవడం కోసం యాక్టివిటీస్ చేయమన్నాడు. అది అక్యురేట్గా రాకపోవచ్చు. లెస్ దాన్ హాఫ్ ఉన్నదాన్ని మనం కౌంట్ చేయొద్దు, మోర్ దాన్ హాఫ్ ఉన్నదాన్ని మనం కౌంట్ చేస్తాం. ఆ గడిని తీసుకొని రఫ్గా మనం చెప్పగలుగుతాం. అది అక్యురేట్ కాదు, అయినప్పటికీ పిల్లల్లో కొంచెం క్యూరియాసిటీని రేకెత్తించడం కోసం యాక్టివిటీస్ని చేపిస్తే కాన్సెప్ట్ సరిగ్గా వెళ్తుందనే ఉద్దేశంతో మనం ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ మనం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి యాక్టివిటీని కనుక చేయించి కాన్సెప్ట్ని చేరవేస్తే పిల్లలకు ఖచ్చితంగా ఫర్ ఎవర్ గుర్తుంచుకోగలుగుతారు. డైలీ లైఫ్లో కూడా దాన్ని ఉపయోగించుకోగలుగుతారు. మనం చెప్పే కాన్సెప్ట్స్ ఉద్దేశం ఏంటంటే అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డే టు డే లైఫ్లో అది నిజ జీవితంలో ఖచ్చితంగా వినియోగంలోకి తీసుకురావడమే ఈ కాన్సెప్ట్ చెప్పే ఉద్దేశం. మనం లెక్చర్ మెథడ్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ వివిధ రకాల కృత్యాలు నిర్వహిస్తూ మనం ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ చెప్పగలిగితే సో ఫలవంతమవుతుంది మన లెసన్. హారతి మేడం గారు, మనం ఈ యూనిట్లో ఏ స్ట్రాటజీస్ని ఉపయోగించి మనం చెప్పొచ్చో క్లుప్తంగా చెప్పండి మ్యామ్. ముఖ్యంగా మనం ఈ పాఠ్యాంశాన్ని మొదటి నుంచి చూసినప్పుడు కూడా ఎక్కువగా యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ పాఠ్యాంశంలో ఉపయోగించవలసింది ఏంటి టీచింగ్ స్ట్రాటజీ అంటే యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ స్ట్రాటజీస్. అంటే చూడండి, పొడవుని మెజరింగ్ ద లెంత్ని కొలవడానికి మనకి 2 types ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ మనకి ప్రయోగదర్శిని అన్వేషిక 6th క్లాస్ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. టోటల్గా ఈ పాఠ్యాంశం నుంచి మనకి 4 రకాల యాక్టివిటీస్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి లెంత్కి ఒక వక్రంగా ఉన్నటువంటి వాటి యొక్క లెంత్ కొలవడానికి ఏ విధంగా ప్రయోగం చేస్తాము అంటే ఎక్కువ వస్తువులు కూడా వీటికి అవసరం లేదు, మామూలుగా విద్యార్థులు తెచ్చే విధంగానే యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి వాటిని ముఖ్యంగా చేయించాలి. సో ఏ యాక్టివిటీస్ని కూడా వదలకుండా మనం ఎప్పుడైతే ఆ ల్యాబ్ మాన్యువల్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటామో విద్యార్థులు కూడా వాటిపైన సరి అయిన అవగాహన అనేది ఏర్పడుతుంది, నిత్య జీవితంలో కూడా ఉపయోగించడానికి అనుగుణంగా ఉంటుంది. మరియు అనాలిసిస్ బేస్లో కూడా మనం ఈ పాఠ్యాంశాన్ని బోధించవచ్చు. ఇంకా మన దగ్గర ఏమైనా మోడల్స్ కానీ ఉన్నప్పుడు అంటే స్కేల్స్ ఆల్రెడీ మన దగ్గర జామెట్రీ బాక్స్కి సంబంధించినటువంటి స్కేల్స్ వాటిలో సెంటీమీటర్స్ అన్నీ కూడా ఉంటాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. అవే కాకుండా మనం ఇంకా వేరే పొడవుని కానీ ఇంకా వాల్యూమ్ని కొలవడానికి వెనియర్ క్యాలిపర్స్ కానీ స్క్రూ గేజ్ కానీ అలాంటివి కూడా ల్యాబ్లో ఉంటాయి కాబట్టి వాటిని కూడా విద్యార్థులకి చూపించవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇప్పుడు మనకి ఈ లెసన్కి సంబంధించి నేర్చుకున్న కాన్సెప్ట్స్లో మనకు CCAలో భాగంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మనం ప్రతి సంవత్సరం 4 ఫార్మేటివ్స్ని నిర్వహించాల్సి ఉంటుంది. సో ఈ లెసన్లో మనం ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్స్ని మనం ఇవ్వచ్చు ప్రవీణ్ కుమార్ గారు? ఈ లెసన్లో 4th FA4కు సంబంధించినటువంటి ఇప్పుడు నడుస్తుంది అదే పీరియడ్ కాబట్టి ఈ లెసన్లో ల్యాబ్ యాక్టివిటీస్, యాక్చువల్గా ఈ లెసన్ ఆల్రెడీ మేడం వాళ్ళు సార్ వాళ్ళు చెప్పినారు కాబట్టి ఈ లెసన్లో ఎక్కువ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. దాంట్లో ల్యాబ్ యాక్టివిటీగా తీసుకునేటిది మాత్రం మెజరింగ్ సిలిండర్ ఉంది కదా సార్, దాంట్లో ఇర్రెగ్యులర్ సాలిడ్స్ని కొలవడానికి ఆ మెజరింగ్ సిలిండర్తో చేసేటువంటి ఎక్స్పెరిమెంట్ని ల్యాబ్ యాక్టివిటీగా తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రాజెక్టుగా మాత్రం వాళ్ళకు ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్, ఇర్రెగ్యులర్ అంటే అక్రమాకర వస్తువుల యొక్క వాటి వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఆకులు, తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు లేదా స్కూల్లో ఉన్నటువంటి రకరకాల వస్తువులను కాబట్టి వాటిని ప్రాజెక్ట్ కింద ఇచ్చేసి FA4కి సంబంధించిన ప్రాజెక్ట్ ఇందులోంచి ఒక ప్రాజెక్ట్ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ల్యాబ్ యాక్టివిటీ కూడా ఇంతకుముందు చెప్పిన విధంగా మెజరింగ్ సిలిండర్ది ల్యాబ్ యాక్టివిటీ కూడా ఇవ్వచ్చు. ఎస్ అండి, అది ఎక్సలెంట్గా ఉంటుంది. మెజరింగ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఇర్రెగ్యులర్ సాలిడ్స్ అనేది మనం ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ఇదే ఇస్తున్నారు. సో దాన్ని మనం ఒక ఎక్స్పెరిమెంట్ కిందనో లేదా యాక్టివిటీ కిందనో ఇవ్వచ్చు. అట్లాగే మనం డిఫరెంట్ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఉన్న ఏరియాని కనుక్కోవడానికి మనం రకరకాల లీవ్స్ని కానీ వివిధ రకాల వస్తువుల యొక్క
వైశాల్యాన్ని కనుగొనడానికి మనం ఒక ప్రాజెక్ట్ కింద ఇవ్వచ్చు, ఒక గ్రూప్ యాక్టివిటీగా ఇవ్వచ్చు, లేదా ఇండివిజువల్ యాక్టివిటీస్ లాగా కూడా ఇవ్వచ్చు. కృష్ణవేణి మేడం గారు, ఈ లెసన్లో మనం ఏ ఎల్ఓ సాధించాల్సి ఉంటుంది, ఆ ఎల్ఓస్ ఏంటో చెప్పండి. సార్, ఎల్ఓస్ లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేసి మనము ఎల్ఓస్లో ఫస్ట్ ఐడెంటిఫైస్ అనేది చేస్తారు సార్. ఇందులో ఈ ఐడెంటిఫైస్లో మెజరింగ్ మెథడ్స్ ఆఫ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, ఏరియాస్ని ఎలా మనము మెజర్ చేయగలుగుతాము, వాల్యూమ్స్ని ఎలా మెజర్ చేయగలుగుతాము అనేది దే విల్ ఐడెంటిఫై సార్. అండ్ నెక్స్ట్ డిఫరెన్షియేట్స్ అంటే తేడాలు చెప్పగలుగుతారు. ఏంటి, రెగ్యులర్ సర్ఫేస్కి ఇర్రెగ్యులర్ సర్ఫేస్కి మధ్య ఏ విధంగా మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం, ఎలా వీ కెన్ డూ ద మెథడ్స్ అన్నిటిది కూడా డిఫరెన్షియేట్ చేస్తారు. అండ్ ఫైనల్లీ కండక్ట్స్, ఇచ్చినటువంటి వాటిని అన్నిటిని కూడా వస్తువులను, వైశాల్యాలు, ఘనపరిమాణాలను తెలుసుకోవడం కోసం వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు సార్, ఆర్ యాక్టివిటీస్ చేస్తారు. సో దే డూ ద కండక్ట్స్ ద యాక్టివిటీస్ అనేటివి చేయడం ద్వారా చేసేటువంటి ఎల్ఓని వీళ్ళు సాధిస్తారు సార్. ఎస్ అమ్మా, ఈ 3 ముఖ్య ఎల్ఓసే కాకుండా మనం ఏ లెసన్ చెప్పినా సరే, ఏ కాన్సెప్ట్ చెప్పినా సరే, ఎవ్రీ కాన్సెప్ట్కి మనం ఖచ్చితంగా లెర్నింగ్ అవుట్కమ్ అనేది ఉంటుంది. అప్లికేషన్ కూడా ఒక లెర్నింగ్ అవుట్కమ్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ మనము విద్యార్థి నేర్చుకున్న, తరగతి గదిలో నేర్చుకున్న ఏ అంశాన్నైనా సరే కొలవడం కానీ, ఘనపరిమాణాలను కొలవడం, వైశాల్యాన్ని కొలవడం, ఏరియాని, వాల్యూమ్ని, లెంత్ని కొలవడాన్ని నిజ జీవితంలో ఉపయోగించుకోవడంలో కూడా ఒక ఎల్ఓ కింద మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా 4 ఎల్ఓస్ని మనం ఇక్కడ చెప్పొచ్చు మ్యామ్. సో తదుపరి లెసన్కి వెళ్తే, నెక్స్ట్ లెసన్లో జీవులలో చలనాలకు సంబంధించిన పాఠ్యాంశం ఉంది. అది 14వ లెసన్ కింద ఉంది. సో ఆ లెసన్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయో మనం చెప్పుకుందాము. మనకు ముఖ్యంగా జంతువులలో చలనాలని నెక్స్ట్ లెసన్, ఇది జీవశాస్త్రానికి సంబంధించిన లెసన్గా ఉంటుంది. ఇక్కడ మానవులలో ఉండే రకరకాల కదలికలు ఉన్నాయి, శరీర భాగాల కదలికలు ఉన్నాయి. కీళ్ళకు సంబంధించిన అంశాల గురించి పాఠంలో ఇచ్చారు. ఎముకలు అంటే ఏంటి, అస్థిపంజరం అంటే ఏంటి, వాటితో పాటు వివిధ రకాల జంతువులలో, చేపలో ఎట్లా చలనాలు జరుగుతాయి, తాబేలు ఎలా చలిస్తుంది, పక్షులు ఎలా ఎగరగలుగుతాయి, తర్వాత మానవులలో కదిలే రకరకాల కదలికలకి ఏ ఏ భాగాలు ఉపయోగపడతాయి అనే దాని మీద మనకు చాలా పెద్ద లెసన్ ఉంది. ఇందులో కూడా యాక్టివిటీస్ ఉన్నాయి, బొమ్మలు చాలా ఇచ్చారు. సో వాటిలో మనం హారతి మేడం ఏ ఏ కాన్సెప్ట్స్ని మనం చూడవచ్చు, ఒక్కసారి ఆ కాన్సెప్ట్స్ ఏమో చెప్పండి మ్యామ్. మనం 14వ పాఠం 6th క్లాస్లో సంబంధించి 14th లెసన్కి వచ్చినప్పుడు, ఇక్కడ 14th లెసన్ వచ్చేసి మూమెంట్ ఇన్ యానిమల్స్, జంతువులలో చలనాలు పాఠ్యాంశానికి సంబంధించి చాలా పెద్ద చాప్టర్గా ఉంది. ఇక్కడ కాన్సెప్ట్స్ కూడా చాలా రకాలుగా ఇచ్చారు. అంటే ఒకటే కాన్సెప్ట్ పైన మొత్తం పాఠ్యాంశం సాగకుండా మధ్య మధ్యలో డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా వచ్చాయి. కాబట్టి విద్యార్థులకి సరి అయిన అవగాహన కల్పించాలి అంటే ప్రతి కాన్సెప్ట్ని కూడా విపులంగా చర్చించాల్సి వస్తుంది. సో ఇందులో వచ్చినటువంటి కాన్సెప్ట్స్ వచ్చేసి, మొదటగా హ్యూమన్ బాడీ అండ్ ఇట్స్ మూమెంట్, అంటే మానవ శరీరం మరియు కదలికలు ఎలా జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి మజిల్స్ ఏమున్నాయి, టెండాన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, బోన్స్ ఏమున్నాయి, లిగ్మెంట్ ఏముంది, స్కల్ అండ్ కార్టిలేజ్. సో టెండాన్స్, బోన్స్, లిగ్మెంట్, స్కల్ అండ్ కార్టిలేజ్ చెప్పుకుంటూ, వీటిని బోన్స్ని ఏవైతే జాయింట్స్ చేస్తున్నాయో వాటి పార్ట్స్ కోసం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్, మరియు జాయింట్స్లో కూడా ఏంటి అంటే కదిలే జాయింట్స్ ఉన్నాయి, కొన్ని స్థిరంగా ఉండే జాయింట్స్ ఉన్నాయి, వాటి కోసం చెప్పుకోవడం జరుగుతుంది. వీటితో పాటుగా ఇంకా వివిధ రకాల యానిమల్స్లలో చలనాలు ఏ విధంగా ఉన్నాయి, లోకోమోషన్ ఇన్ అదర్ యానిమల్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటి కాన్సెప్ట్స్కి వచ్చేవరకు ఈ పాఠ్యాంశంలో ముఖ్యంగా 14 యాక్టివిటీస్ ఉన్నాయి. 14 యాక్టివిటీస్ అండ్ 2 మెయిన్ టేబుల్స్ కూడా ఈ లెసన్లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. సో ఈ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా మనం అన్ని కాన్సెప్ట్స్ని చేయించాలంటే, మనం ఖచ్చితంగా పిల్లలకు చేరవేయాలంటే యాక్టివిటీస్ రూపంలో కొన్ని ఉన్నాయి, కొన్ని బొమ్మల రూపంలో చాలా వివరంగా ఇచ్చారు. సో దానిలో మనకు ఈ లెసన్కి సంబంధించి ఏ ఏ ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి అనేది మనకు కృష్ణవేణి మేడం గారు చెప్తారు. ప్రీ రిక్విజిట్స్ అంటే ఇక్కడ పూర్వ భావనల నుండి మనం పిల్లలకు
మనం చెప్పే పాఠంలోనికి తీసుకురావడం. ఇవి పిల్లలకు 3rd, 4th, 5th క్లాస్లో నుంచి రావచ్చు. సహజంగా వాళ్ళు పరిశీలించేటి పరిశీలనల నుంచి కూడా మనము ప్రీ రిక్విజిట్స్ తీసుకొని రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3rd క్లాస్లో షెల్టర్స్ ఆఫ్ యానిమల్స్ అనే లెసన్ ఉంది. ఈ లెసన్ నుంచి ఏంటి పిల్లలందరూ రకరకాల యానిమల్స్ ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకోగలుగుతారు. అండ్ 4th క్లాస్లో వేరియస్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, 4th క్లాస్లో ఇంకో లెసన్ కూడా ఉందండి, ద లైఫ్ స్టైల్ ఆఫ్ యానిమల్స్ అండ్ బయోడైవర్సిటీ అనే లెసన్ కూడా ఉంది. ఈ లెసన్ నుంచి పిల్లలకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద యానిమల్స్ అనేటివి ఉంటాయి, వాటి యొక్క షెల్టర్స్ ఏముంటాయి అన్న విషయము వాళ్ళకి అంతకుముందే అవగాహన కలిగి ఉంటుంది. అండ్ 5th క్లాస్లో యానిమల్స్ ద బేస్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ అవర్ బాడీ పార్ట్స్ అండ్ సెన్స్ ఆర్గాన్స్. ఈ లెసన్స్ నుంచి పిల్లలకు ఏంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ఏమేమి ఉంటాయి, ఎటువంటి పనులను చేయగలుగుతాయి, హౌ దే విల్ మూవ్ అనేటువంటి కొంచెం పూర్వభావనలను కలిగి ఉంటారు. అంతేకాకుండా సహజ పరిసరాలలో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలలో జంతువులన్నీ ఏ విధంగా మూవ్ అవుతూ ఉంటాయి, ఎలా అవి ఫుడ్ని తీసుకుంటూ ఉంటాయి అనేటువంటి అంశాలన్నిటినీ విద్యార్థులు వాళ్ళు ముందే తెలుసుకున్న అంశాలను ఆ ప్రీ రిక్విజిట్స్ నుంచి మనం చెప్పబోయే పాఠంలోకి వెళ్ళి ఎటువంటి మూమెంట్స్ ఉంటాయి, ఆ మూమెంట్స్కి ఎటువంటి బాడీ పార్ట్స్ ఉపయోగపడతాయి, మజిల్స్ ఉపయోగపడతాయి, బోన్స్ ఉపయోగపడతాయి, మరి ఏంటి బోన్స్ జాయింట్స్ని ఎలా ఉంటాయి, జాయింట్స్ ఎలా ఏర్పడతాయి, టెండాన్స్ ఏ విధంగా ఏర్పడతాయి, లిగమెంట్స్ ఏర్పడతాయి అంటే పూర్వభావనల నుంచి మన నోన్ నుంచి అన్నోన్ కాన్సెప్ట్కి తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ. ఓకే మ్యామ్. సో దీనిలో మనకి పరిసరాల్లో ఉన్న వాళ్ళు పరిశీలించిన అంశాలని ఈ కరెంట్ కంటెంట్కి జోడిస్తూ చెప్పడం అదొక టైపు. మనం 4th, 5thలో ఉన్న కాన్సెప్ట్స్ని మనం దీనికి లింక్ చేస్తూ చెప్పడం. ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు మనకు 4th క్లాస్లో 5th క్లాస్లో వివిధ లెసన్స్లో అక్కడక్కడ బయోడైవర్సిటీ రూపంలో ఉంది మనకి దీనికి సంబంధించిన అంశము. తర్వాత సెన్స్ ఆర్గాన్స్ అనే ఒక పెద్ద పాఠం ఉంది 5th క్లాస్లో. ఆ సెన్స్ ఆర్గాన్స్కి సంబంధించిన అంశాలని మనం తిరిగి ఒకసారి పిల్లలకు గుర్తు చేస్తూ సో ఈ పాఠానికి జోడించగలిగితే ఈ కరెంట్ కంటెంట్ని మనం ఎక్సలెంట్గా డీల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆ సబ్ కంటెంట్స్ ఏమున్నాయి, ఆ కంటెంట్ని ఒక్కొక్క కంటెంట్ని ఎట్లా డీల్ చేయొచ్చో ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు వివరిస్తారు. ఓకే సార్. బిఫోర్ ఎంటరింగ్ ద క్లాస్ టీచర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ స్కెలిటన్ అండ్ సమ్ వెయిట్స్. కొన్ని వెయిట్స్ని కూడా క్లాస్ రూమ్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ లెసన్ని మేజర్గా 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చండి. ఏమనంటే మూమెంట్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అండ్ సపోర్టివ్ ఆర్గాన్స్, అదేవిధంగా మూమెంట్స్ ఇన్ అదర్ యానిమల్స్, ఈ విధంగా డివైడ్ చేయొచ్చండి. దీంట్లో ఫస్ట్ పేజీలోనే టెక్స్ట్ బుక్ యొక్క లెసన్ స్టార్టింగ్ ఫస్ట్ పేజీలోనే హ్యూమన్ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి. ఆ యాక్టివిటీస్లో చూడండి సార్, ఆ స్క్రీన్ పైన కనబడుతుంది చీవింగ్ అనే యాక్టివిటీ ఉంది. సో దానికోసం ఏదైనా ఒక ఈడబుల్ మెటీరియల్ని తీసుకెళ్ళొచ్చు. చీవింగ్ అనే యాక్టివిటీ ద్వారా వాళ్ళ యొక్క జాలో ఉన్నటువంటి మూమెంట్స్ ఈజీగా కనిపెట్టవచ్చు, ఈజీగా చూపెట్టవచ్చు వాళ్ళకి. అండ్ లిఫ్టింగ్ ద వెయిట్స్, మూవింగ్ యువర్ టోస్, బ్లింకింగ్, బ్రీతింగ్, ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్, ఈ కొన్ని యాక్టివిటీస్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క మజిల్స్లో, తర్వాత బోన్ అండ్ మజిల్స్లో కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి ఆ మూమెంట్స్ అక్కడ చూపించవచ్చు. సో ఒక మూమెంట్ని చూపెట్టాలంటే, ఒక మూమెంట్ జరగాలి అని అంటే అక్కడ 3 కాన్సెప్ట్స్ వస్తాయండి. ఒకటి మజిల్ వస్తుంది, జాయింట్ వస్తుంది అండ్ కార్టిలేజ్ వస్తుంది. ఆ 3 కాన్సెప్ట్స్ వస్తాయి అక్కడ. కాబట్టి ఈ అన్ని యాక్టివిటీస్ ఖచ్చితంగా క్లాస్ రూమ్లో కండక్ట్ చేసేటప్పుడు విద్యార్థులు కూడా క్యూరియస్గా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు అండ్ క్యూరియస్గా దాన్ని అబ్జర్వ్ చేసేటప్పుడే ఆ మజిల్కి బోన్కి ఉన్నటువంటి రిలేషన్షిప్, తర్వాత అక్కడనే మనం టెండాన్స్ని కూడా చెప్పొచ్చు, లిగమెంట్స్ని కూడా చెప్పొచ్చు. సో ఈ 2 టెండాన్స్ అండ్ లిగమెంట్స్ అనేటువంటివి బోన్ విత్ మజిల్ అండ్ బోన్ విత్ బోన్ ఎట్లా కనెక్ట్ చేయడం వల్ల మాత్రమే ఆ జాయింట్స్ అనేటువంటివి మూవ్ అవుతుంటాయి. ఇవి ఖచ్చితంగా యాక్టివిటీ అయితే కండక్ట్ చేసిన తర్వాతనే చెప్పాల్సి వస్తుంది సార్. యాక్టివిటీ కండక్ట్ చేస్తూనే దాంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత ఆ జాయింట్స్ దగ్గర ఉన్నటువంటి కార్టిలేజ్, సో తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయింట్స్ చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. ఆ జాయింట్స్ చెప్పేటప్పుడు మనకు 4 రకాల జాయింట్స్ ఉంటాయండి. ఆ జాయింట్స్ చెప్పేటప్పుడు ఓన్లీ డిస్కషన్ మెథడ్ ఒకటే కాకుండా తర్వాత మనకి ఆల్రెడీ నేను చెప్పినాను ముందుగానే ఒక స్కెల్టన్ అయితే తీసుకెళ్ళాల్సి వస్తుంది. ఆ స్కెల్టన్ని చూపెట్టుకుంటూ చేయొచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కూడా తీసుకెళ్ళొచ్చండి. చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయింట్స్లో
బాల్ అండ్ సాకెట్ జాయింట్. బాల్ అండ్ సాకెట్ జాయింట్ని మన టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ఒక కొబ్బరి చిప్ప మరియు ఒక బల్బుని తీసుకెళ్ళి చూపెట్టాడని చెప్పి. సో అలా బాల్ అండ్ సాకెట్ జాయింట్ని చెప్పొచ్చు. నెక్స్ట్ హింజ్ జాయింట్ని చెప్పేటప్పుడు హింజ్కి సంబంధించినటువంటివి ఒకవేళ వస్తువులు తీసుకెళ్తే ఆ హింజెస్ బయట దొరుకుతాయి మనకు షాప్స్లో, అవి దొరికితే వాటిని తీసుకెళ్ళి చూపించవచ్చు. అది కాకుండా మనకి ఆల్రెడీ క్లాస్ రూమ్లోనే విండోస్కి కొట్టుంటాయి, అవి విండోస్ దగ్గర లేదా డోర్స్ దగ్గర హింజెస్ కొట్టుంటాయి. కాబట్టి ఆ హింజెస్ని వాటిని మూవ్ చేస్తూ మనకు హింజ్ జాయింట్ ఎట్లా పనిచేస్తుంది, దాన్ని మన బాడీలో ఏ ఏ పార్ట్స్లో హింజ్ జాయింట్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పి మనం చెప్పాల్సి వస్తుంది. హింజ్ జాయింట్ తర్వాత పివోటల్ జాయింట్. పివోటల్ జాయింట్ని మనకు రకరకాల వస్తువులతో చూపించవచ్చు. మన నెక్ దగ్గరటువంటి బొంగరప్ కీలు, తెలుగులో బొంగరప్ కీలుగా చెప్తాం మనం పివోటల్ జాయింట్ని, అది ఆ విధంగా చెప్పొచ్చు. తర్వాత లాస్ట్ వన్ స్ప్రింగ్ జాయింట్. స్ప్రింగ్ ఉంటుంది, మనకు స్పైన్ యాజ్ ఎ స్ప్రింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ పిల్లల్ని ఒకరిద్దరు విద్యార్థులను తీసుకొచ్చి ఖచ్చితంగా ముందర నిల్చోబెట్టి వాళ్ళని ఏది వెన్నెముక ఎలా కదులుతుంది, వెన్నెముక అనేటువంటిది ఈ కదలటంలో మూమెంట్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ని చాలా ఈజీగా యాక్టివిటీ చేయించవచ్చు. దాని తర్వాత సార్ ఓకే ప్రవీణ్ గారు, మానవ శరీరంలో ఉండే కదలికలు ఏంటి, ఆ కదలికల్లో ఏ ఏ భాగాలు పాల్గొంటాయి, కీళ్ళు ఏ రకమైన కీళ్ళు ఉంటాయి, ఏ భాగాల్లో ఏ రకమైన కీళ్ళు ఉంటాయి అనేది మనం పిల్లలకు చెప్తే ఈ మానవుల శరీరంలో లేదా మానవ శరీరంలో జరిగే కదలికల గురించి సరైన అవగాహన వస్తుంది. సో ముఖ్యంగా మనకి కీళ్ళు చెప్పేటప్పుడు కదలని కీళ్ళు, కదిలే కీళ్ళు అనేవి రెండు రకాలు ఉన్నాయి. కదలని కీళ్ళు పుర్రెలో ఉంటాయి, ఇవి ఫిక్స్డ్ జాయింట్స్ అంటాం మనము. ఈ పుర్రెలో సుమారు 22 ఎముకల వరకు ఉంటే ఒక కింది దవడ మాత్రమే కదులుతుంది, మిగతా ఏ ఎముకలు కదలవు అనే విషయాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. అందుకోసమే ప్రవీణ్ గారు చెప్పినట్టు మనం క్లాస్ రూమ్కి ఖచ్చితంగా స్కల్ అనేది ప్రతి పాఠశాలలో ఒక మోడల్ లాగా ఉంటుంది. ఆ మోడల్ని తీసుకెళ్ళి చెప్తే పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మన శరీరం లోపల ఏ రకాల ఎముకలు ఉంటాయి, ఎన్ని రకాల ఎముకలు ఉంటాయి, ఆ ఎముకల్లో ఏ రకమైన కీళ్ళు ఉంటాయి అనే అంశాన్ని మనం ఆ ఒక్క అస్థిపంజరాన్ని ఉపయోగించి మనం చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో సైన్స్ ల్యాబ్లో ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకని మనం క్లాస్ రూమ్ని మనం ఒక TLM లాగా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత కదలే కీళ్ళల్లో కూడా చాలా 4 రకాల కీళ్ళు ఉన్నాయి మనకి. ఒక జారుడు కీలు అనే భావన మనకి లేదు, కానీ మణికట్టు ఎలా పనిచేస్తుంది అనేది ఇచ్చాడు. సో దాన్ని జారుడు కీలు అని చెప్పొచ్చు మనము. ఆ జారుడు కీలు అనే భావన మనకి 6th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేయలేదు. బొంగరపు కీలు, మడతబందు కీలు ఇవి చాలా క్లియర్గా ఇచ్చాడు. తర్వాత బాల్ అండ్ సాకెట్, బంతిగిన్నె కీలు కూడా చాలా క్లియర్గా ఇచ్చాడు. సో వెన్నెముక స్ప్రింగ్ లాగా ఎందుకు పనిచేస్తుందో చాలా క్లియర్గా ఇచ్చాడు. డిఫరెంట్ యాక్టివిటీస్ ఇచ్చి అక్కడ ఒక కార్టిలేజ్ అని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనం ఇయర్ పిన్ అని చూపిస్తాం. ఇక్కడ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బోన్ అనే అంశాన్ని చెప్తాం మనము. తర్వాత ముక్కు కొన దగ్గర ఉంటుంది, టిప్స్ దగ్గర ఉంటుంది. వెర్టిబ్రే కాలంలో వెర్టిబ్రే మధ్యలో కార్టిలేజ్ అనేది ఉంటుంది. కార్టిలేజ్ ఈజ్ ఏ హార్డ్, ఇట్స్ అ టైప్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ బోన్ అనే అంశాన్ని మనం పిల్లలకి చెప్తే ఈ అంశాలు మానవ శరీరంలో ఏ రకమైన కదలికలు, ఈ కదలికలకి మనం చెప్పేటప్పుడు ప్రతి ఉపాధ్యాయుడు ఈ మధ్య మనకు CCA వచ్చిన నాటి నుంచి కొత్త పుస్తకాల్లో ఒక కోడి యొక్క కాలుని తీసుకుపోయి యాక్టివిటీ లిగమెంట్స్ని చూపించగలుగుతున్నారు. వైట్ ఫైబర్ లాగా ఉంటాయి అవి. మనం ఆ లిగమెంట్లో మజిల్స్ బోన్కి ఎట్లా అటాచ్ అవుతాయి, బోన్ టు బోన్ ఎట్లా అటాచ్మెంట్ ఉంటుంది అనేది కూడా మనం క్లియర్గా యాక్టివిటీ రూపంలో చూపిస్తే మానవ శరీరంలో జరిగే కదలికలకి కీళ్ళు, ఎముకలు, కండరాలు ఈ 3 ప్రధాన భాగాలుగా ఉంటాయి. వీటి సహాయంతోనే మానవ శరీరంలో కదలికలు జరుగుతాయి అనేది మనం చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా పర్మనెంట్గా ఉంటుంది కాన్సెప్ట్, అట్లా యాక్టివిటీస్తో చేయించగలిగితే. సో నెక్స్ట్ ప్రవీణ్ గారు, ఇంకా ఇతర జంతువుల్లో ఏ రకమైన కదలికలు ఉంటాయి, ఏ రకమైన జంతువుల్లో ఏ కదలికలు ఉంటాయి అనేది మనకు పుస్తకంలో ఇచ్చారు. అవేంటో క్లుప్తంగా చెప్పండి సార్. ఓకే సార్. మూమెంట్స్ ఇన్ అదర్ యానిమల్స్. జనరల్గా మన టెక్స్ట్ బుక్లో ఒక 4 టైప్స్ ఆఫ్ అదర్ యానిమల్స్ యొక్క లోకోమోషన్ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో లోకోమోటరీ ఆర్గాన్స్ అని కూడా మనకు చెప్పడం జరిగింది. సో మేజర్గా ఫస్ట్ దీంట్లో ఇచ్చింది ఏంటంటే ఫిష్లో ఫిన్స్, టెయిల్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పి దీనికోసం ఒక యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. అది మనకు పేపర్ బోట్ యాక్టివిటీ. సో పేపర్ బోట్ యాక్టివిటీ ద్వారా దాన్ని చెప్పొచ్చు. అదేవిధంగా దాంట్లో క్లియర్గా ఒక బొమ్మనైతే ఇవ్వడం జరిగింది. దాని యొక్క హెడ్ ఒకవైపు మూవ్ అవుతుంటే దాని టెయిల్, ఫిన్స్ ఒకవైపు మూవ్ అవుతుంటాయి. సో దాంట్లో మూమెంట్స్గా దాన్ని ఈజీగా చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే బర్డ్స్ గురించి ఇవ్వడం జరిగింది, బర్డ్స్ అండ్ వింగ్స్. సో బర్డ్స్లో జాయింట్స్ ఎట్లా పనిచేస్తాయి అనడానికి వీటిని మనకు ఒక యాక్టివిటీగా దానికంటే ముందు టేబుల్ అనాలిసిస్ ఒకటి ఇచ్చింది సార్. దానికంటే ముందు మనకి
ఆ టేబుల్ అనాలిసిస్లో దాంట్లో మనకి ఏమి ఇచ్చిందంటే యానిమల్ బాడీ పార్ట్ యూజ్డ్ ఫర్ మూవింగ్, హౌ డస్ ద యానిమల్ మూవ్ అనేటువంటి ఒక టేబుల్ ఇచ్చిండు. ఆ టేబుల్ అనాలిసిస్ చేయాలండి ఖచ్చితంగా. టీచర్స్ అయితే టేబుల్ అనాలిసిస్ చేసి పిల్లలతో చేపిస్తే కాంక్రీట్గా ఉంటుంది, కాన్సెప్ట్ అనేది కాంక్రీట్గా వెళ్తుంది. సో దాంట్లో బర్డ్స్కి సంబంధించింది, బర్డ్స్ తర్వాత స్నేక్ ఇచ్చిరండి. స్నేక్లో ఏ ఆర్గాన్స్, స్నేక్ చూస్తే స్నేక్ యొక్క మూమెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో స్నేక్లో ఏ ఆర్గాన్స్ దాని యొక్క మూమెంట్కి ఉపయోగపడుతున్నాయి అని చెప్పి. సో లాంగ్ బ్యాక్ బోన్ ఉంటుందండి, దానికి చాలా లాంగ్ బ్యాక్ బోన్ ఉంటుంది. దాంట్లో తర్వాత మజిల్స్ బాగా హెల్ప్ చేస్తాయి. తర్వాత దాంట్లో మనం బ్యాక్ బోన్తో పాటు పర్షికులు అని చెప్పి చెప్తుంటాం మనం. దాంట్లో ఆ సైడ్ రిబ్స్ లాగా ఉంటాయి, రిబ్స్ లాగా ఉండి దాని యొక్క మూమెంట్స్ని లూప్స్ వస్తాయి, అది మూవ్ అయ్యేటప్పుడు లూప్స్ వస్తుంటాయి. సో ఆ హార్డ్ సర్ఫేస్ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తుంది, అది స్మూత్ సర్ఫేస్ ఉన్నప్పుడు స్లో అవుతుంది. ఎందుకు అంటే దానికి ఆ ఫ్రాక్షన్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. సో దాని కింది భాగం లోపల ఖచ్చితంగా ఫ్రాక్షన్ ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి బేస్డ్ ఆన్ ద ఫ్రాక్షన్ ఇట్ విల్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ స్లో. ఇఫ్ ఇట్ ఈస్ స్మూత్ సర్ఫేస్ ఇట్ విల్ మూవ్స్ వెరీ స్లో. సో దట్ ఈస్ ద మూమెంట్ ఇన్ స్నేక్స్. అండ్ లాస్ట్ స్నేల్కి సంబంధించింది. స్నేల్ యొక్క మూమెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకు ఒక యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది స్నేల్కి సంబంధించి. ఒక మీ గార్డెన్లో ఉన్నటువంటి స్నేల్ తీసుకోండి, ఒక ప్లేన్ మిర్రర్ ఇట్ మీన్స్ ట్రాన్స్పరెంట్ మిర్రర్ పైన దాన్ని పెడితే దాని యొక్క మూమెంట్స్ మనకు కనబడుతుందని చెప్పి. స్నేల్ యొక్క మూమెంట్ చూస్తే మనకు స్నేల్ దానికి ఒక షెల్ ఉంటుంది, ఆ షెల్లో కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత అది అక్కడ పెట్టిన తర్వాత వెంటనే అది ఓపెన్ కాకుండా కొంచెం సేపటి తర్వాత దాని యొక్క బాడీ మొత్తం బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత దాని క్రింద ఉన్నటువంటి ఒక మస్కులర్ ఫుట్ ఉంటుందండి, ఆ మస్కులర్ ఫుట్ తోటి అది మూవ్ అవుతుంది. మస్కులర్లోనే వేవీ మూమెంట్ ఉంటుందండి, అది దాంట్లో వేవీ మూమెంట్ ఉంటుంది. ఆ వేవీ మూమెంట్ ద్వారా మాత్రమే అది మూవ్ అవుతుంది. కాబట్టి టీచర్స్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము, పిల్లలకు కూడా చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఈ కంప్లీట్గా ఈ చాప్టర్ అనేటువంటిది మనకు సంబంధించింది, మన బాడీకి సంబంధించింది కాబట్టి వెరీ క్యూరియస్గా ఉంటుంది. కాబట్టి చాలా యాక్టివిటీస్ దీంట్లో ఖచ్చితంగా స్కెల్టన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, పిల్లలతో యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. టేబుల్ నింపేటప్పుడు టేబుల్ అనలైసిస్ అయితే ఖచ్చితంగా పిల్లలతో చేయించండి. చేయిస్తే వాళ్ళకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందండి, కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది వాళ్ళకు. తర్వాత నెక్స్ట్ చాలా చాప్టర్స్ ఉన్నాయి మనకు, 7th ఉంటుంది, 8th, 9th, 10th వరకు కూడా ఈ మజిల్స్, సెల్స్ ఇవన్నీ కంటిన్యూగా ఉంటాయి. కాబట్టి వాటిని కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ పిల్లలకు రీచ్ కావాలనంటే మనం ఖచ్చితంగా యాక్టివిటీస్ అయితే చేసి చూపించాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. ఈ సబ్ కాన్సెప్ట్స్ అన్ని మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేది ఖచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ స్ట్రాటజీస్ ఏందో మనం హారతి మేడం నోటి నుండి విందాం. ఇంతకుముందు సార్ డిస్కస్ చేసినట్టుగా కాన్సెప్ట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ పాఠ్యాంశం ముఖ్యంగా ఇందులో యాక్టివిటీ బేస్డ్ స్ట్రాటజీస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అలానే క్లాసులు తరగతి గదిలోకి వెళ్లే ముందే స్కెలిటన్ మోడల్, ఎందుకంటే మనకు ఆల్రెడీ చాలా స్కూల్లోకి ల్యాబ్ యాక్టివిటీస్కి సంబంధించి ల్యాబ్స్ చేయించడానికి సంబంధించి ఎక్విప్మెంట్స్ కూడా వచ్చాయి. అందులో స్కెలిటన్ మోడల్ కూడా వచ్చింది. ఖచ్చితంగా స్కెలిటల్ మోడల్ విద్యార్థులకి చూపించాలి. దాంట్లో ఏంటి అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ బోన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ జాయింట్స్ ఉన్నాయని వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. యాక్టివిటీస్ పరంగా చూస్తే 12 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా విద్యార్థులకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయించడం ద్వారా కూడా యాక్టివిటీస్ని మనం బోధించే విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే రిప్స్కి సంబంధించి ఒక యాక్టివిటీ మనం ఎప్పుడు కూడా చేయించవచ్చు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయించడం ద్వారా విద్యార్థులు ఇలా ముట్టుకున్నప్పుడు వాళ్ళకి పక్కటెముకలు తగలడం జరుగుతుంది. రిప్స్ ఎందుకు ఉపయోగపడతాయి, రిప్స్ లోపల ఇంకా ఏవైనా ముఖ్య అవయవాలు ఉన్నాయా అనే విషయం కూడా విద్యార్థులు తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా టేబుల్ అనాలిసిస్ ఈ పాఠ్యాంశంలో ముఖ్యంగా 2 రకాల టేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి యాక్టివిటీ 1లో ఒక టేబుల్ ఇచ్చారు, యాక్టివిటీ 11 దగ్గర లోకోమోషన్ ఇన్ అదర్ యానిమల్స్కి సంబంధించి టేబుల్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా విద్యార్థుల చేత మనం టేబుల్ అనాలిసిస్ చేయిస్తే పాఠ్యాంశంలో ఉన్న విషయాలన్నీ కూడా కవర్ అవుతాయి. ఇంకా చాలా యాక్టివిటీస్ ప్రత్యక్షంగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ ద్వారా చేయించవచ్చు. యాక్టివిటీస్ చేయించేటప్పుడు విద్యార్థి యొక్క ఫిజికల్ సామర్థ్యం ఏ విధంగా ఉందో చూసుకొని కొంచెం జాగ్రత్త పడుతూ చేయిస్తే బెటర్గా ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఈ లెసన్లో ఉన్న సబ్ కాన్సెప్ట్స్ అన్ని మనం ఒకటి డే టు డే లైఫ్లో వాడు అబ్జర్వ్ చేసిన దాన్ని క్లాస్ రూమ్లో బాడీ పార్ట్స్ మూమెంట్ ఎట్లా ఉంటుందో మనం పిల్లల చేత చేయిస్తూ క్లాస్ రూమ్లో ఉన్న విండోస్ కానీ డోర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం యాక్టివిటీస్ రూపంలో లేదా ల్యాబ్ యాక్టివిటీస్ అంటాము, ఎక్స్పెరిమెంట్స్ అంటాము, వివిధ యాక్టివిటీస్ రూపంలో ఖచ్చితంగా మనం చేపిస్తే పిల్లలకి పర్మనెంట్గా ఉంటుంది. ఇక్కడ డిస్కషన్కి కూడా స్కోప్ ఉంటుంది. డిస్కషన్ మెథడ్ కూడా మనం ఇక్కడ ఫాలో కావచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు 6th క్లాస్లో మనం గమనిస్తే ప్రతి లెసన్లో డేటా ఇచ్చాడు, టేబుల్స్ ఇచ్చాడు, ఎంటీ టేబుల్స్ ఇచ్చాడు. కొంచెం దాన్ని లీడ్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ వాడు 1-2 రోస్లో కాలమ్స్లో ఫిల్ చేసి మిగతా రోస్ అండ్ కాలమ్స్ అన్ని ఎంటీ ఇచ్చాడు.
అది డిస్కషన్ తోటి మనం ఆ టేబుల్ నింపించి దాంతో మనం టేబుల్ నింపించడమే కాకుండా దాన్ని అనాలిసిస్ చేస్తూ మనం కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డేటా అనాలిసిస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఈ జీవిలో ఏ రకమైన అవయవాలు వాటి కదలికలో ఉపయోగపడతాయి, లేదా మనం ఒక బరువు ఎత్తాలంటే మన బరువు ఎత్తడానికి ఏ రకమైన అవయవాలు ఉపయోగపడతాయి, ఏ భాగాలు మన శరీరంలోనే సహకరిస్తాయి అనే అంశాలని మనం యాక్టివిటీస్ రూపంలో పిల్లల చేత చేయిస్తూ మనం చెప్తే ఖచ్చితంగా ఈ స్ట్రాటజీస్ అన్ని ఫాలో అవుతూ లెక్చర్ మెథడ్ వీలైనంత మటుకు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు తగ్గించి పిల్లలను ఇన్వాల్వ్ చేస్తూ చర్చలో పాల్గొంటూ యాక్టివిటీస్ రూపంలో మనం ఈ లెసన్ని బ్రహ్మాండంగా చెప్పొచ్చు. సో కృష్ణవేణి మేడం గారు, ఈ సబ్ కాన్సెప్ట్స్ అన్నిటిని మనం టెస్ట్ చేయడం కోసం ఎఫ్ఏలో మనం ఏ టూల్స్ని ఇవ్వచ్చో చెప్పండి మ్యామ్. సార్, ఎఫ్ఏ టూల్స్ అనేటివి 4 రకాలు మనకు తెలిసిందే. ఫస్ట్ వన్ ఈజ్ ద ల్యాబ్ యాక్టివిటీ, సెకండ్ వన్ ఈజ్ ద రైటింగ్ వర్క్, థర్డ్ వన్ ఈజ్ ద ప్రాజెక్ట్ వర్క్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద స్లిప్ టెస్ట్. దీనిలో ల్యాబ్ యాక్టివిటీ మనం రీసెంట్గా జరిగినటువంటి సమ్మర్ ట్రైనింగ్స్లో కూడా మనం ప్రతి ఒక్క టీచర్కి చూపెట్టాం సార్. కోడి యొక్క కాళ్ళను తీసుకెళ్ళి అందులో ఉన్నటువంటి టెండాన్స్ని మనం ఏ విధంగా చూపెట్టవచ్చో దానిని ఇక్కడ పిల్లలకు మనం ఎక్స్పెరిమెంట్ రూపంలో చూపెట్టేటప్పుడు కోడి కాళ్ళని తీసుకెళ్ళి టెండాన్స్ చూపెట్టడం కానివ్వండి, లేదా మన టెండాన్స్ని చూపెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది సార్. అండ్ నెక్స్ట్ రిటర్న్ వర్క్కి వచ్చేసరికి మనకు టెక్స్ట్ బుక్లో వాట్ వీ హ్యావ్ లర్న్డ్ తర్వాత ఉన్నటువంటి ప్రశ్నలను రాసుకోవచ్చు. దాంతోపాటు టేబుల్స్ ఉన్నాయి ఇందులో. ఈ టేబుల్స్ని రాస్తూ దాని కింద ఉన్నటువంటి చుక్క ప్రశ్నలు కూడా రాసుకుంటూ మనం రిటర్న్ టెస్ట్కి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ సార్. ఈ ప్రాజెక్ట్ వర్క్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద లోకోమోషన్స్ని ఇచ్చి ప్రాజెక్ట్గా ఇవ్వవచ్చు, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద జాయింట్స్ని కూడా మనము ప్రాజెక్ట్ వర్క్గా ఇవ్వడానికి ఆస్కారం ఉంది సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ మనకు యాక్టివిటీస్ని మనం ల్యాబ్ యాక్టివిటీ కింద లేదా ఎక్స్పెరిమెంట్ కింద ఇవ్వచ్చు. ఈ ప్రాజెక్ట్ వర్క్ కింద మనం డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో ఏ రకమైన ఆర్గాన్స్ యూజ్ అవుతాయి, ఏ రకమైన మూమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు బర్డ్స్ని ఇచ్చేటప్పుడు ఏ రకమైన ఆర్గాన్స్ మనకి వాటి మూమెంట్లో ఉపయోగపడతాయి. జనరల్ ఇక్కడ మజిల్, బోన్స్, లెగ్స్తో పాటు చాలా పక్షులు ఎగురుతాయి, కొన్ని పక్షులు ఎగరలేవు. ఎగిరే పక్షులో ఎముకలు ఎట్లా ఉంటాయి, రెక్కలు ఏ రకమైన అవయవాలు, సో వాటి ఎముకల్లో నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, వాటి కండరాల నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేది మనకి పిల్లలకు అవగాహన ఉంటుంది. శరీర భాగం తేలికగా ఉంటుంది, శరీరం యొక్క ఆకారం కూడా ఎగరడానికి అనువుగా ఉంటుంది కాబట్టి పక్షులు గాలిలో ఎగరగలవనే అంశాన్ని తెలుసుకుంటారు. ప్రవీణ్ గారు, మనం ఈ లెసన్ ద్వారా ఏ ఎల్ఓ సాధించవచ్చో చెప్పండి. ఓకే సార్, మేజర్గా ఈ లెసన్ ద్వారా పిల్లల్లో దే విల్ ఐడెంటిఫైస్ ద మజిల్, జాయింట్స్ అండ్ బోన్స్ సార్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్స్. వాళ్ళు వీటిని ఐడెంటిఫై చేస్తారు సార్. అండ్ ద డిఫరెన్షియేట్స్ బిట్వీన్ స్కెలిటల్ అండ్ మస్కులర్ జాయింట్స్ ఇన్ మూమెంట్స్ ఇన్ హ్యూమన్ సార్. హ్యూమన్ మూమెంట్స్లో వాటి యొక్క పాత్ర, మజిల్ పాత్ర, తర్వాత జాయింట్స్ యొక్క పాత్ర, కార్టిలేజ్ యొక్క పాత్రను వాళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తారు సార్. అండ్ దే విల్ డ్రాయింగ్ స్కిల్స్ను కూడా దీంట్లో సాధించవచ్చు సార్. దే విల్ డ్రా అండ్ లేబుల్ ద డిఫరెంట్ డయాగ్రామ్స్ అండ్ డిఫరెన్షియేట్స్ మూమెంట్స్ ఇన్ మజిల్స్, మూమెంట్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ అదర్ యానిమల్స్లో కూడా ఇలా డిఫరెన్షియేట్ అండ్ టేబుల్ అనాలిసిస్ కూడా చేయగలుగుతారు సార్. 2 టేబుల్స్ ఇచ్చినారు కాబట్టి దీంట్లో టేబుల్ అనాలిసిస్ కూడా అతి అద్భుతంగా చేయగలరు సార్. ఓకే ప్రవీణ్, సో ఇక్కడ ముఖ్యంగా మనం ఈ లెసన్కి సంబంధించి ఏఎల్ఓస్ని ఫోకస్ చేయొచ్చు అంటే ఐడెంటిఫైస్ని ఒకటి మనం ఫోకస్ చేయొచ్చు. ఏ భాగాలు ఏ రకమైన కీళ్ళు చలనాల్లో ఉపయోగపడతాయి, జంతువుల్లో ఏ రకమైన చలనాలు ఉంటాయి అనేది గుర్తిస్తారు. అది ఖచ్చితంగా ప్రతి పిల్లోడు చేయగలగాలి. అది సాధించగలిగితే మనం ఈఎల్ఓ వచ్చినట్టే. రెండవది డిఫరెన్షియేట్స్, ఏ భాగాలు ఇప్పుడు కీటకాలు ఉన్నాయి. మనం చీమల్ని గమనిస్తే పిల్లలు పరిసరాల్లో చీమలు చూస్తారు, రకరకాల కీటకాలని కూడా పరిశీలిస్తారు. ఈ కీటకాల్లో ఏ భాగాలు వాటి చలనానికి ఉపయోగపడుతున్నాయి అనేది వాళ్ళు ఖచ్చితంగా గుర్తించగలగాలి. ఏ భాగాలను వాటి కదలికలు ఉపయోగపడతాయి, మన శరీరంలో ఏ భాగాలు కదలికలు ఉపయోగపడుతున్నాయి అనేది గుర్తించగలుగుతారు. తర్వాత వివరించడం కూడా ఒకటి ఎల్ఓ దీని కింద చెప్పొచ్చు. మనం ఈ స్టూడెంట్స్ ఆర్ లెర్నర్స్ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ different locomotory organs and different types of locomotions in different organisms అనేది animals అనేది చెప్పగలుగుతాడు. ఇక్కడ ఫస్ట్ ది ఐడెంటిఫైస్, నెక్స్ట్ ది డిఫరెన్షియేట్స్, నెక్స్ట్ ది ఎక్స్ప్లెయిన్స్, నెక్స్ట్ ది డ్రాస్ ద లేబుల్డ్ ఫిగర్స్ అనేది ఇంపార్టెంట్ అండి. సైన్స్ ఈజ్ మీట్ ఫర్ డయాగ్రామ్స్. సో వితౌట్ డ్రాయింగ్ ది డయాగ్రామ్స్ విత్ లేబుల్స్ దెర్ ఇస్ నో సైన్స్ అండి.
ఆ సైన్స్లో ఖచ్చితంగా బొమ్మలు గీయడం అనేది రావాలి. గీసిన బొమ్మలకి ఖచ్చితంగా భాగాలను గుర్తించగలిగే సామర్థ్యాన్ని పిల్లల్లో తేగలిగితే అది ఖచ్చితంగా మనకి ఎల్ఓ వచ్చినట్టు. నెక్స్ట్ది అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి లెసన్లో సైన్స్ అనేది మనం ఊరికే చదివి ప్రశ్నకు జవాబు రాయడం సైన్స్ అనుకుంటే పొరపాటు పట్టే, అది ఖచ్చితంగా నిజ జీవితంలో మనం ఉపయోగించగలిగితే, ఆ దైనందిన జీవితంలో ఆ అంశాన్ని మనం ఉపయోగించగలిగితే అది ఆ ఎల్ఓ సాధించినట్టు అండి. ఈ అప్లైస్ కూడా ఒక ఎల్ఓ కింద మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో దీనిలో భాగంగా మనం ఈనాటి ఈ 6వ తరగతి జనరల్ సైన్స్కి సంబంధించి 2 పాఠాలకు మాత్రమే చెప్పగలిగినాం. ఎందుకంటే మనకి ఇచ్చిన టైంలోనే ఇది మనం ఈ 2 లెసన్ని ఏ అంశాలను ఫోకస్ చేస్తూ మనం ఈ లెసన్లని మనం కాన్సెప్ట్ని పిల్లలకు చేరవేయాల అంశాన్ని మనం ఈ 4 నిపుణులతోటి మనం చర్చించగలిగినాం. మిగతా అన్ని మనకు ఇచ్చిన 16 పాఠాలను కూడా ఇదే రకంగా మనం చేసుకొని ఈ రకంగా విభజించుకొని మనం ఫస్ట్ ఏం చేయాలంటే దానిలో ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయనేది చూడాలి. ఆ కాన్సెప్ట్స్లో ఏం సబ్ కాన్సెప్ట్స్ ఉన్నాయని చూడాలి. ఆ సబ్ కాన్సెప్ట్స్ చెప్పాలంటే ఎల్ఓస్ అది ప్రీ రిక్విజిట్స్ ఏం అవసరమో అది ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలి. ఆ ప్రీ రిక్విజిట్స్ వచ్చిన తర్వాత మనం కాన్సెప్ట్ని ఎట్లా చెప్పగలగాలి, ఆ చెప్పేటప్పుడు సబ్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఏ స్ట్రాటజీస్ ఉపయోగించాలనేది కూడా మన దృష్టిలో ఉంటే ఖచ్చితంగా మనం ఏ టీఎల్ఎం ఉపయోగించాలి, ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనేది ఉండాలి. తర్వాత ఈ పూర్తి లెసన్ అయిపోయిన తర్వాత మనం ఈ సబ్ కాన్సెప్ట్స్ని ఎఫ్ఏ టూల్స్లో దేని కింద తీసుకోవచ్చు, ఏ అంశాన్ని ఏ సబ్ కాన్సెప్ట్స్ని ఏ అంశం కింద తీసుకోవచ్చు అనేది మనం ఖచ్చితంగా మన దృష్టిలో ఉండాలి. మొత్తం పాఠం అయిపోయిన తర్వాత కనీస సామర్థ్యాలు ఏమున్నాయి, అభ్యసన సామర్థ్యాలు ఏమున్నాయి అనేది ఖచ్చితంగా ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది ఖచ్చితంగా మనం దృష్టిలో ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పాఠాన్ని గర్వంగా పూర్తి చేయొచ్చు, పిల్లలకి నిజ జీవితంలో ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.